ఎస్ సార్ చెప్పండి. అంటే ఎస్బీఐకి కేటాయించినటువంటి ఈ భూమిని నోటీసు లేకుండా వెనక్కి తీసుకున్నారు, లేకపోతే ఎస్బీఐకి తెలిసి ఈ భూమి పైన ఎస్బీఐ పట్టుబడుతుందా సార్? సతీష్ గారు అడగండి. ఎస్ సతీష్ గారు. 2010లో వాళ్ళు 13.5 కోట్లు పెట్టి సైట్ కొన్నారు. ఏపీఐసిసి నుంచి సైట్ అలాట్ అయింది. హలో చెప్పండి సతీష్ గారు కంటిన్యూ. యా 2010లో 13.5 కోట్లు ఏపీఐసిసి షేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీ రాయదుర్గం విలేజ్ లో ఎస్బిహెచ్ కు అలాట్ చేసింది 5 ఎకరాల ల్యాండ్. అలాట్ చేసినాక దాని తదనంతరము పత్రికలో వచ్చిన న్యూస్ ప్రకారము వారు కూడా 2 కోట్ల చిల్లర కన్స్ట్రక్షన్ పర్మిషన్ కూడా పేమెంట్ చేశాము అని చెప్తున్నారు. కన్స్ట్రక్షన్ పర్మిషన్ చేశాక ఈ లోపు కరోనా వచ్చింది. తర్వాత దాని దగ్గరలో ఫ్లైఓవర్ రావడము, ఈ అన్ని సర్కమ్స్ లో అది కొంత డిలే కావడం జరిగింది కన్స్ట్రక్షన్ చేయడం అనేది. ఎందుకంటే అది ఒక సంస్థ కదా, దాన్ని ఇమ్మీడియట్ వ్యక్తులుగా డిసిషన్ తీసుకోవడానికి ఉండదు. కాబట్టి వారు చెప్పేది ఏంటంటే మనం అలా సడన్ గా ఇప్పుడు వారికి ఓ లెటర్ మెయిల్ ఎప్పుడో లెటర్ పత్రికల ద్వారా చూసిన దాన్ని మెయిల్ ఏదో లెటర్ పంపించి ఇమ్మీడియట్ వాళ్ళకి ఆ లెటర్ ఎక్కడ పోయింది, ఎక్కడ ముట్టింది ఎవరు తెలియదు. దాన్ని డైరెక్ట్ వీళ్ళు యాక్షన్ పెట్టారు. యాక్షన్ పెట్టడం తప్పు, అది మాకు అలాట్ అయింది, మేము దాన్ని పేమెంట్ చేశాము, ప్లస్ కన్స్ట్రక్షన్ కూడా పేమెంట్ చేశాము. దాని తర్వాత దాని పక్కన ఫ్లైఓవర్ రావడం వల్ల కొంత డిలే జరిగింది. దాని తర్వాత కరోనా వచ్చింది. దాని తర్వాత సో మనము తక్కువ రేట్కి సంస్థలకు అలాట్ చేస్తాం. అదే ఏరియాలో అమెరికన్ కాన్సులేట్ కూడా అలాట్ చేయడం జరిగింది. రహేజా పార్క్ కూడా అలాట్ చేయడం జరిగింది చాలా తక్కువ రేట్ లో. ఎస్బీఐ బ్యాంక్ అంటే వరల్డ్ లార్జెస్ట్ బ్యాంక్ లో అదొకటి ఉంది. మన భారతదేశంలో దాదాపు నెంబర్ 1 స్థానంలో ఉన్న బ్యాంక్ అది. మన తెలంగాణలో 1200 బ్రాంచ్లు ఉన్న బ్యాంక్ అది. అటువంటి బ్యాంకు ఇంకోటి అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఆ తెలంగాణ ప్రస్తుత చైర్మన్ శ్రీనివాసులు శెట్టి గారు తెలుగు బిడ్డ, ప్రజెంట్ చైర్మన్. సరే, చైర్మన్ గారితో మాట్లాడి ఇమ్మీడియట్ మీరు కన్స్ట్రక్షన్ చేయండి, మీరు పెద్ద కార్పొరేట్ ఆఫీస్ తీసుకురండి, ఎక్కడైనా దీనికి సంబంధించిన ఎక్కువ లోన్స్ వచ్చేటి మేజర్ ఆఫీసులు మా తెలంగాణ ఈ సెంటర్ లో పెట్టండి, ఈ సెంటర్ లో ఎస్బీఐ ఒక ఐకాన్ అనేది బిల్డింగ్ కట్టండి అని ఆ విధంగా చేయాలి. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఏదో 1000-1200 కోట్లు వస్తున్నాయని చెప్పి ఒక వ్యక్తులతోటి నోటీస్ ఇచ్చినట్టు డైరెక్ట్ ఒక బ్యాంక్, అది బ్యాంకరు దాదాపు 85% ప్రభుత్వం సంబంధించిన ట్రాన్సాక్షన్ దాదాపు 20,000 కోట్ల పైచీలకు దాంట్లో ట్రాన్సాక్షన్ జరుగుతుందని చెప్తున్నారు. అటువంటి బ్యాంకును మనం ఒక సంస్థ లెక్క, లేకపోతే ఒక సంస్థ, అంత పెద్ద సంస్థను ఒక వ్యక్తుల మీద మాట్లాడినట్టు ఈ వార్తలు రావడం అత్యంత దురదృష్టకరం, బాధాకరం. ఎందుకంటే లక్షల మంది అకౌంట్ హోల్డర్స్ ఉన్నారు, లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు, లక్షల మంది ఎస్బీఐ నమ్మేట వాళ్ళు ఉన్నారు. చాలా బ్యాంకులు ప్రజలను మోసం చేసి ప్రజల ధనం తోటి చెలగాటమాడిన బ్యాంకులు ఉన్నాయి. నమ్మకానికి మారుపేరైన ఎస్బీఐ బ్యాంక్ ఈ మధ్యనే వాళ్ళు కొత్తగా కిసాన్ సెల్, రైతులకు సంబంధించిన కొత్త వాటి మీద ఏ విధంగా రైతులకు లోన్ చేయగలుగుతాము, ఏ విధంగా పబ్లిక్ కు హెల్ప్ చేయగలుగుతాము, అట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెడుతున్నది ఎస్బీఐ. అటువంటి ఎస్బీఐది మన వెస్ట్ జోన్ లో మంచి డెవలప్మెంట్, అన్ని ఐటీ పార్క్స్ ప్రతి ఒక్కరికి మనం అలాట్ చేసినాం. అటువంటి బ్యాంకుకి ఇచ్చిన ఈ 5 ఎకరాలతోటి చెలగాటం అవసరమా? బ్యాంకును చైర్మన్ గారితో ముఖ్యమంత్రి గారు వారితో మాట్లాడి మీరు ఇమ్మీడియట్ గా కన్స్ట్రక్షన్ చేయండి, ఇక్కడ ఒక ఎస్బీఐ ఐకాన్ లాంటి బిల్డింగ్ రావాలి, ఇక్కడ 1000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా, ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇంకా వేరే ఇంటర్నేషనల్ సంబంధించినవి కూడా ఇక్కడ ఏమన్నా ఐకాన్ హబ్ లాంటిది పెట్టుకోండి, ఎంతో మంది యువతకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది అని మనం ప్రోత్సహించాలి. కానీ ఓన్లీ కేవలం రియల్ ఎస్టేట్ కోసము, రియల్ ఎస్టేట్ దందా కోసము అటువంటి మంచి సంస్థ నా ల్యాండ్ ను డిస్టర్బ్ చేయడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది మనం మాట్లాడేదంతా న్యూస్ పేపర్లో, టీవీలలో దీన్ని చూసే మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వం కూడా ప్రతీకార చర్యగా ఎస్బీఐ బ్యాంకులు లో ఎఫ్డీలు ఏమున్నాయి, అక్కడ ఏం అకౌంట్స్ ఉన్నాయి, వాటిని కూడా ఏ డిపార్ట్మెంట్ అకౌంట్స్ ఉన్నాయి అవన్నీ రివిజన్ చేద్దామని కూడా ప్రభుత్వం కూడా అనుకున్నట్టు దినపత్రికలో వస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. అక్కడ ఒక వ్యక్తి కాదు, అదొక సంస్థ, ప్రపంచంలో మంచి దాని గుర్తింపు ఉన్న సంస్థ. అటువంటి సంస్థను మనం ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం భేషజాలకు పోకుండా
బ్యాంక్ మీద బ్రహ్మాస్త్రం లాంటి ప్రయోగం చేయకుండా, ఎందుకంటే లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు, లక్షల కోట్ల మంది దాని ఖాతాదారులు ఉన్నారు, అన్ని దృష్టి పెట్టుకొని ఇటువంటిది మన రాష్ట్రానికి మంచిది కాదు. రేపు వచ్చే సంస్థలు కూడా ఈ ప్రభుత్వాన్ని క్రెడిబిలిటీ పోతుంది, ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే ఒక బ్యాంక్ అది కోర్టు దాకా పోవడమే తప్పు. ఈ తప్పును ఇప్పటికైనా సరిదిద్దుకోవాలని నేను చెప్తాను.